వారసత్వంగా వచ్చిన తన భూమిని వైసీపీ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కబ్జా చేశారని ఓ రైతు సీఎం చంద్రబాబు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా కొత్తబురుజులో నిర్వహించిన గ్రామ సభలో సీఎం చంద్రబాబుకు ప్యాపిలి మండలానికి చెందిన రామచంద్ర ఫిర్యాదు చేశారు. రైతు సమస్యను విన్న చంద్రబాబు సభలోనే రెవెన్యూ అధికారిని పిలిచి మాట్లాడారు. సమస్యపై పూర్తిగా అధ్యయనం చేసి మంత్రి అనగాని సత్యప్రసాద్కు నివేదిక ఇవ్వాలని అధికారిని ఆదేశించారు. భూ సమస్య పరిష్కరిస్తామని సభలోనే రైతుకు హామీ ఇచ్చారు. అంటే 2002లో బుగ్గన రాజనాథ్ రెడ్డి 4 ఎకరా ఆక్రమించుకున్నాడు. 2022లో కోర్టులో తీసుకొచ్చినాడు. ఫైన్ కోర్టులో స్టే తీసుకొచ్చి స్టే చేసిన ప్యాపుల్ ఎంఆర్ఓ గారు, ప్యాపుల్ సిఏ గారు, డోన్ ఆర్డీఓ గారు, కలెక్టర్ మేడము ఒక్కొక్కసారిగా 6 మాటలు తిరిగినాం, కానీ స్పందించలే. ఆర్డీఓ సార్కి వచ్చినాం, ఏ లేదు. కానీ భూమి 110 ఏళ్ళ భూమి పొద్దు 4.5 ఎకరా ఇడిచిపెట్టుకోవాలంటే నేను ఏ ప్రకారం ఇడిచిపెట్టుకోవాలా? ఈ ప్రకారంగా వైఎస్ఆర్లకు ఇబ్బంది పెట్టి మా ఇంట్లో రానుకున్నా చేనులకు రానుకుంటే ఏ తిప్పలు పడాలని రైతుని. ఓకే తమ్ముడు, నీ పేరేంటి? రామచంద్ర, పోలెం రామచంద్ర, పోదొడ్డి గ్రామం. నువ్వు తిరిగి అలిసిపోయావు, చాలా నువ్వు పర్ఫెక్ట్ గా ఉన్నావు. ఇక్కడ ఏ ఆర్డీఓ ఇది ప్యాపిలి డోనే కదా? RDO Don, come here. ఇప్పుడు ఆయన అన్నిసార్లు తిరిగాడు. ఏంటి, వాట్ ఈజ్ యువర్ ఇన్ఫర్మేషన్? రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఎవరు తప్పు చేసినా నేను గ్రామ పంచాయతీల్లోనే పెడతా, ప్రజల్లోనే పెట్టి ఆ సమస్యను పరిష్కారం చేస్తా. వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా కావచ్చు. వీళ్ళు కన్ఫర్మేషన్ సార్, పక్కన అసైన్డ్ పట్టాలు ఉన్నాయి సార్, అది కావాలంటున్నారు సార్. అసైన్డ్ పట్టాలు ఉన్నాయి సార్, వీళ్ళు కన్ఫర్మేషన్ సార్. అసైన్మెంట్ పట్టా ఈందా వాళ్ళ ఏరే వాళ్ళు సార్, ఏరే వాళ్ళు సార్ అసైన్డ్ పట్టాలు. నేను డెప్త్కి వెళ్ళిన తర్వాత తప్పుంటే మాత్రం నీకు చాలా ప్రమాదంలో పడతాను. నా దగ్గర చెప్తాను, గుర్తుపెట్టుకో సార్. మంచిది సార్, మంచిది సార్. యూ డూ వన్ థింగ్, నేను ఇస్తాను, స్టడీ చేసి మినిస్టర్కి పంపించండి. అతనికి కానీ ఏ మాత్రం డాక్యుమెంట్ ఉంది, ఎవరి పేరుతో ఉంది? ఇప్పుడు ఎవరి పేరుతో ఉంది అది? పోలెం రామాదేవి. ఎవరు ఆవిడ? భార్య. కాదు నువ్వు సరే, ఇప్పుడు వాళ్ళకి ఎవరికి ఇచ్చాడు అతను? బుగ్గన రాజన్న అనుచరులకు ఇచ్చినాడు. వాళ్ళ అనుచరులకు ఇచ్చాడు. కేసు కానీ 4 మాటలు కేసు తీసుకోలే. ఇలాంటి జరుగుంటే మాత్రం చాలా సీరియస్ గా ఉంటుంది. ఈడ భూములు వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే మాత్రం నేను అందుకే ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొచ్చా, పీడీ యాక్ట్ కింద పెట్టి మళ్ళా బెయిల్ రాకుండా చేస్తా, శాశ్వతంగా జైల్లో ఉంటారు. నేను వెరీ క్లియర్ ఆన్ దాట్. వెరిఫై చేసుకో, నాకు ఇమీడియట్ యాక్షన్ తీసుకుని చెప్పండి. నువ్వు ఇచ్చేసిగా 120 సరమరం 340 మోడ్చి 2023 వచ్చింటే 2020లో కోర్టులో ఉండడం ఎట్టిస్తారు సార్? అందుకేమా నువ్వు అన్ని కూడా నువ్వు నీ డీటెయిల్స్ అన్ని నేను పేర్లుగా ఆర్డీఓ చెప్పా, కలెక్టర్ చెప్పా, మా మంత్రి గారికి కూడా ఆదేశాలు ఇస్తున్నా, మా సెక్రటరీ గారు కూడా ఉన్నారు, ఆవిడ కూడా ఇస్తున్నా. కారణం కాగితాలన్నీ మీరు ఇవ్వండి, నేను అవన్నీ ఏం చేయాలో నేను పరిష్కారం. ఎవ్రీ పిటిషన్ ఐ విల్ గో త్రూ అండ్ దెన్ ఐ విల్ సార్ట్ ఇట్ అవుట్.